ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తిరుమల నెయ్యి స్కామ్ లో సిట్ విచారణ ఒక చేదు నిజాన్ని బయటపెట్టింది. భక్తులకు 5 ఏళ్ల పాటు అందించింది అసలు నెయ్యే కాదని, అది కేవలం నాసి రకం రసాయనాల మిశ్రమమని తేల్చింది. కానీ ఇంతటి దారుణం బయటపడ్డాక ఇప్పుడు చర్చ మొత్తం యాన్యువల్ ఫ్యాట్ చుట్టూ తిరుగుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు, అసలు నిజాన్ని పక్కదారి పట్టించే ఒక పక్క రాజకీయ వ్యూహం. అది నెయ్యే కాదు అన్న భయంకరమైన నిజాన్ని అందులో జంతువుల కొవ్వు లేదు అనే ఒక చిన్న సాంకేతిక అంశంతో కప్పిపుచ్చాలని చూస్తున్నారు. భక్తుల నమ్మకంతో, ఆరోగ్యంతో చెలగాటమాడిన అసలు నేరాన్ని మరుగున పడిచి తమకు క్లీన్ చీట్ ఇచ్చేసిందని సంబరాలు చేసుకోవడం నైతిక పతనానికి పరాకాష్ట. ఇది కేవలం చర్చను పక్కదారి పట్టించడం కాదు, భక్తుల మనోభావాలను మరోసారి దెబ్బతీయడమే. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ యమున, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఏదైతే ప్రాచుర్యం ఉంటుందో ప్రధానంగా లడ్డుకు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అంటే అటువంటిది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నవి సరికాదన్నది ఒకటే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుతున్నాయంటే ప్రధానంగా గతంలో ఏదైతే ఈ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆవు కొవ్వుతో ఏదైతే ఈ లడ్డూలు తయారు చేసి అమ్మారని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పిందని చెప్పి ఇటు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ తెలపడం, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఒకటి లడ్డూలో కల్తీ జరిగిందనే దాన్ని కూడా పూర్తిగా వాళ్ళు అంగీకరించకపోవడం, ముఖ్యంగా కల్తీ జరిగిందని సిట్టు పూర్తిగా దీనిపై తేల్చి చెప్పినా ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు ఆ లడ్డూలో కల్తీ విషయం మాట్లాడకపోవడం సరికాదని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆ లడ్డూలో కల్తీ జరిగిందని వాళ్ళు గుర్తించడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ పరిస్థితి ముఖ్యంగా గతంలో అంటే ఏదైతే 68 లక్షల కిలోల రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డూలను సుమారు 20 కోట్ల లడ్డూలు ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో భక్తులకు విక్రయించారని చెప్పేసి పూర్తిగా ఏదైతే సిట్ అయితే దర్యాప్తులో వెల్లడైన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 600 పేజీలతో ఛార్జ్ షీటు ఏదైతే కోర్టుకు అప్పచెప్పారు. ముఖ్యంగా ఏసీపీ కోర్టు ఇటు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ ఏదైతే మిగతా 12 మంది ఏ విధంగా వారిపై కేసులు నమోదు చేయబోతోంది. ముఖ్యంగా గతంలో ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఇటు టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిపై కేసులు పెడతారని చెప్పేసి మొదట తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏం జరిగింది అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇప్పుడు దోబూచులు ఆడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ఇప్పటి వరకు ఏదైతే కల్తీ జరిగిందని ఇంతవరకు అంగీకరించని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే వాళ్ళు ఏది మాట్లాడినా ఇక్కడ ఏమీ లేదు, ఆవు కొవ్వుతో తయారు చేసిన లడ్డు అమ్మారని చెప్పేసి కూటమి చెప్పింది, ఇది తప్పుడు నిర్ణయము అని చెప్పేసి వాళ్ళు అది మాత్రమే ఆరోపిస్తున్నారు తప్ప మేము మా హయాంలో ఇటు లడ్డూలో కల్తీ జరిగిందని వాళ్ళు అంగీకరించడం లేదు. కానీ దీనికి సంబంధించి సిట్టు ఒకటే తేల్చి చెప్పింది, రసాయనాలతో తయారు చేసినటువంటి ఈ పామాయిల్ ఇటు రసాయనాలు మిక్సింగ్తో ఏదైతే ఈ లడ్డూలకి తయారు చేసేటువంటి నెయ్యిని పూర్తిగా తయారు చేయడం, ఆ లడ్డునే ఈ లడ్డూలకి వినియోగించారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో లడ్డు కూడా కొనుగోలు చేసిన వాళ్ళు భక్తులు తెలిపిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సుమారు ఆ లడ్డు ఏదైతే మొదటి రోజు నుంచి రెండో రోజుకే ఆ పాచిపోయే పరిస్థితి ఏర్పడేది, పూర్తిగా ఎండిపోయిన దానిలాగా అంటే లడ్డు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చేది. మూడో రోజుకి పూర్తి స్థాయిలో ఆ వాసన వచ్చే విధంగా ఉండే పరిస్థితి వచ్చేది. అంటే లడ్డు ఏంది ఇలా ఉంది అని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు భక్తులు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఇది లడ్డే కాదు, లడ్డూను పూర్తిగా భ్రష్టు పట్టించారని చెప్పేసి గతంలోనే భక్తుల ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లడ్డు నెయ్యి మార్చడం, పూర్తిగా ఆ నెయ్యి లడ్డుతో పూర్తిగా టేస్ట్ కూడా పూర్తి స్థాయిలో మారిపోవడం కావచ్చు. మరోవైపు 3 రోజులు ఉన్నా కానీ లడ్డు దాంట్లో టేస్ట్ కూడా మారకపోవడం ఆ భక్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే గతంలో ఖచ్చితంగా ఈ లడ్డూలో ఖచ్చితంగా కల్తీ జరిగింది. అంటే ముఖ్యంగా ఏదైతే విదేశాల నుంచి తెప్పించినటువంటి రసాయనాలతో ఢిల్లీ నుంచి ఒక వ్యాపారవేత్త నుంచి ఈ భోలేబాబా డైరీ అక్కడికి తెప్పించుకొని సుమారు పామాయిల్ ఇటు ఆ రసాయనాలు మిక్సింగ్ చేసి
ఈ నెయ్యిని తయారు చేశారు. ఈ నెయ్యి సుమారు 68 లక్షల కిలోల రసాయనాలతో ఈ లడ్డు తయారు చేసేందుకు ఈ నెయ్యిని వినియోగించారు. ముఖ్యంగా 20 కోట్ల లడ్డూలు అంటే ఏ విధంగా అంటే ప్రపంచ దేశాల నుంచి భారీ స్థాయిలో ఈ 5 ఏళ్లలో భక్తులు ఎంతమంది దర్శించుకున్నారు? ఆ దర్శించుకున్న భక్తులు ఏదైతే ఎన్ని లడ్డు కొనుగోలు చేశారు? ఈ లడ్డులు మేము కొన్న లడ్డు ఇదే అంటే ఇటువంటి లడ్డు మేము కొన్నామా? ముఖ్యంగా ఇంత స్థాయిలో అవినీతి జరిగిందా? ముఖ్యంగా 251 కోట్ల రూపాయలు ఏదైతే ఇందులో లావాదేవీలు జరిగాయని చెప్పేసి సిట్ అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందనే వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినప్పటికీ కానీ వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు. గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చినటువంటి సమయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు కేవలం ఆవు కొవ్వుతో తయారు చేసిన లడ్డూని అని వాళ్ళు అది వక్రీకరించి మాట్లాడుతున్నారే తప్ప ఇందులో లడ్డూలో కల్తీ జరిగిందని వాళ్ళు ఇంతవరకు అంగీకరించకపోవడం, వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చేసింది, మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు, మమ్మల్ని పూర్తిగా ఈ కేసులో మేము లేము, కావాలని మాట్లాడుతున్నారనే వాళ్ళ మాటలు చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 12 మందిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, మరోవైపు నాయకులు అంటే గత ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఖచ్చితంగా ఉండబోతున్నాయని, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏసీబీ కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా దీనిపై తీవ్రంగా పరిగణించబోతోంది. ముఖ్యంగా వారిపై ఎవరిపై కేసులు నమోదు చేయబోతుంది, ముఖ్యంగా వారిని ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా బాధ్యులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. యమున, థ్యాంక్ యూ సునీల్.